ఎలక్షన్ల రిజల్ట్ నాడికేంచి ఇయాల్టి దాకా పవన్ సార్ గురించి వీడియోల మీద వీడియోలు అత్తనే ఉన్నాయుల్లా. పవన్ సారు రేంజ్ ఏంది, ఆయన క్రియేట్ చేసిన రికార్డులేంది అని పవన్ సారు స్పీచ్లకు వీడియోలకు మంచి మంచి పాటలు మ్యూజిక్ పెట్టి బయటికి ఇడుతున్నారు. ఇక ఉత్తరం బాదుకున్న రాష్ట్రాల కూడా పవన్ సారు గురించి బగ్గనే చెప్పుకుంటున్నారు. నిన్న చిరంజీవి సారోళ్ళ ఇంటికి పోయిన వీడియోనైతే మస్తుగా తిప్పుతున్నారు. ఇంకా గా హైపు దిగిపోక మున్పే మోడీ సారు గా హైపును ఇంకొంచెం పెంచిండు. పవన్ సారు గురించి మోడీ సారు మాట్లాడిన మాటలే ఇవాళ మస్తు ట్రెండింగ్లున్నాయి. ఇయాల పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి ఎంపీల మీటింగ్ అయింది. ఎన్డీఏ పెద్ద లీడర్ గా మోడీ సార్ ను డిసైడ్ చేసిండ్రు. ఈ మీటింగ్ ల మూడో తాప ప్రధాని కాబోతున్న మోడీ సార్ కు అందరూ కంగ్రాట్స్ చెప్పిర్రు. ఇక అటెన్కాల ఒక్కొక్క లీడర్ మాట్లాడుకుంటా మోడీ సార్ ను మొగుల్ మీదకెత్తిర్రు, తారీఫ్ చేసుకుంటా. ఇక మోడీ సారు రూపంలో కరెస్ట్ టైంలో కరెస్ట్ లీడర్ దేశానికి దొరికిండు. గాయనే పాలనల దేశం ఆర్థికంగా ఉరుకులు పెడుతున్నది అని తారీఫ్ చేసిండు బాబు సారు మోడీ సార్ ను. ఇక మోడీ సార్ వెనక మేమంటున్నాం అని చెప్పుకొచ్చిండు పవన్ సారు. ఇక మోడీ సారు కూడా బాబు సార్ ను పవన్ సార్ ను తారీఫ్ చేసిండు. मैं अभी बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है। दिखता है नहीं पवन, ये पवन नहीं ये आंधी है। చరిత్రల్నే పెద్ద గెల్పిది అని బాబు సార్ తోటి చెప్పినా అని చెప్పుకొచ్చిండు మోడీ సారు. ఇక పవన్ సారు పవన్ కాదట, అంటే గాలి కాదట, సునామీ అట. ఏయ్ నీ యవ్వ గిది గదా అసలు హైపు. 2 సార్లు దేశానికి ప్రధానై మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే పెద్ద మనిషి పవన్ కాదు సునామీ అని తారీఫ్ చేసిండంటే గది మా పవన్ అన్న రేంజ్. ఏపీలో 10 ఏళ్ల పాటు ఎన్ని అవమానాలు పడ్డా కూడా గీ తాప సునామీ సృష్టించి అందుకే మోడీ సారు గిట్ల పేరు పెట్టిండు అని మస్తుగా సంబరపడుతున్నారు జన సైనికులు, పవన్ సారు ఫ్యాన్స్. మరిగా ఉత్త తారీఫ్లేనా, గట్టి పదవులు గిట్లేమన్నిత్తరా అనేది చూడాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇప్పుడు పవన్ సార్ గెలిచిండని జన సైనికులు, ఫ్యాన్స్, పవన్ సారుల ఇంటోళ్ళు ఎంత ఖుషిగా అవుతున్నారులా. సోషల్ మీడియాల స్టేటస్లు, పోస్టులు, ట్విట్టర్ల ట్రెండింగులు ఇట్లా జోరుగా చేస్తున్నారు సెలబ్రేషన్లు. మన అనుకున్నోళ్ళు గెలిస్తే గట్లుంటది సంబురం. అయితే పంకపాటిల గీదానికి రివర్స్ ఉన్నదట. నగరిలో రోజా కోడిపోయిందని పంకపాటోళ్ళు ఎవ్వరు బాధపడతలేరట. పటాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారట. అగో గిదేంది అనంటే గదే మ్యాజిక్. 175కు 175, వై నాట్ 175 అని వచ్చిన అన్ని భాషల పంకపాటోళ్లు బగ్గనే చెప్పుకున్నారు. కానీ 175 జాగల్ల పోటీ చేస్తే 164 జాగళ్ళు ఓడిపోయినరు పంకపాటోళ్లు. ఇక అందరు ఓడిపోవుడు ఓ లెక్క అయితే పంకపాటిల రోజక్క ఓడిపోవుడు ఇంకో లెక్క. మంచిగైంది, మంచి పనైంది, గట్లనే కావాలి, గట్లయితేనే తిక్క తిరుగుద్ది అని సంబరపడేటోళ్లే ఉన్నారు. గాని అయ్యో అక్క ఓడిపోయింది, పాపం ఎంత మంచి లీడరో అక్క, ఊకో అక్క, ఈ తాప కాకపోతే అచ్చే తాప గెలుతావు అని ఓదార్చేటోళ్ళెవ్వలేరట. నగరి నియోజకవర్గంలో రోజక్కను ఇన్నొద్దులు శని పట్టినట్టు పట్టింది పంకపాటికి అని గరమైతున్నది కేజే శాంతక్క. 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఎన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? శాంతక్క మాటలు చూస్తుంటే రోజక్క మీద బగ్గనే కోపం పెట్టుకున్నట్టున్నది కదా. 10 ఏళ్లకేంచి నగరికి పట్టిన పీడ పోయిందట రోజక్క ఓడిపోవుడుతోటి. అసలు రోజక్కకు టికెట్ ఇయ్యవట్టికనే పంకపాటికి గీ పరిస్థితి వచ్చిందట. అసలు పంకపాటి గింత దారుణంగా ఓడిపోనికి కూడా రోజక్కే కారణమట. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేమెంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ పోయిరా బాయ్ రోజా, బాయ్ పో పో పో, ఎక్కడక్కడ పో, షూటింగ్ లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా
శాంతక్క మాట్లాడే మాటలను బట్టి రోజక్క సైకిల్ గిలాస పువ్వు పాటోలతోటే కాదు సొంత పాటోలతోటి కూడా లొల్లులు పంచాదులు పెట్టుకున్నట్టున్నది కదా. నాదే చెల్లాలే నేనే నడవాలే అని అంటే ఎవరు ఊకోరు కదా. గందుకే ఎన్నటికేంచో నగరిల రోజక్కకు సొంత పాటోళ్లే సపోర్ట్ చేస్తలేరు. గా నడమ శాంతక్కను రోజక్కను జగనన్న బల్మిట్కి కలుపుదామని చూసినా కూడా పనిగాలే. మరి రోజక్క చేసిన పనులు గసుంటియి. గందుకే గిప్పుడు ఓడిపోతే పక్క పాటోల కంటే సొంత పాటోళ్లే సంబురాలు చేసుకుంటున్నారు, స్వీట్లు వంచుకుంటున్నారు. జగనన్న మెప్పు కోసం ఎవల్ను పడితే ఆళ్లను ఎట్లా పడితే అట్లా తిట్టే రోజక్క గింతకంటే ఎక్కువ ఏం సాధిత్తది చెప్పుండ్రి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన నగరి పబ్లిక్. ఇప్పటికెంచి కక్ష సాధింపులు కేసులు అరెస్టులు బగ్గనే అయితే కావచ్చు ఏపీల అని మాట్లాడుకున్నారు పంకపాటి సర్కారు పోయి కూటమి సర్కారు అచ్చుడితోటి. అయితే గసుంటి ఏం ఉండయి, మా దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మీదనే అని చెప్పుకొచ్చిర్రు కూటమి లీడర్లు. కానీ బయట అయితే వేరేగున్నది ముచ్చట. ఈ 2-3 వద్దుల సంధి మస్తు భయం అవుతున్నది సైకిల్ పార్టీలు చేసే పనులతోటి. రాష్ట్రం మొత్తం అంగడి చేస్తున్నారు అని పంకపార్టీలు గరం అవుతున్నారు. సర్కార్లో ఉన్నప్పుడు మీరు చేసిందేంది, నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడిర్రు, ఏది పడితే అదే చేసిర్రు అని గరమయ్యి పంకపార్టీ లీడర్ల ఇంటి మీదకి పోతున్నారు సైకిల్ తమ్ముళ్ళు. బాబు సార్ను తిట్టుట్లా అందరికంటే ముంగటుండే కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లు ఇసిరిర్రు సైకిల్ పార్టీలు. దమ్ముంచే బయటికి రా అనుకుంటా బగ్గనే తిట్టిర్రు. పోలీసు వాళ్ళు ఎంత ఆపినా కూడా ఆగమంటే ఆగమన్నారు. వల్లభనేని వంశీ ఇంటికాడ కూడా గిదే పరిస్థితి ఉన్నది. అపార్ట్మెంట్లున్న 2 కార్లను బలగొచ్చిర్రు సైకిల్ పార్టీ కార్యకర్తలు. ఇక రాజమండ్రిలో ఉన్న మొరంపూడి ఫ్లైఓవర్ శంకుబండ మీద పంకపాటి మాజీ ఎంపీ భరత్ పేరున్నదని దాని బలగొచ్చిర్రు టీడీపీ కార్యకర్తలు. పోలీసు వాళ్ళు ఆపుతుంటే కూడా గిది మా ప్రాపర్టీ మా జాగా అని అనుకుంటే దాన్ని మొత్తం బలగొచ్చిర్రు. అనంతపురంలో ఉన్న కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఇలా తీసేసిర్రు. 6 నెలల కింద ఈ విగ్రహం పెట్టిర్రట. పిల్లగాళ్ళు చదువుకునే జాగల్లా రాజకీయ లీడర్ల విగ్రహాలు పెట్టుడేంది అని గప్పట్ల సైకిల్ పార్టీ తోటి విద్యార్థి సంఘాలు కూడా కలిసి లొల్లి పెట్టినాయి. కానీ జగనన్న సర్కారు గదేం పట్టించుకోలే. అయితే ఇప్పుడు కూటమి సర్కారు అచ్చుడితోటి గా బొమ్మను తీసేసిర్రు. అయితే మా సర్కార్ల కక్ష సాధింపులు ఏమి ఉండయి అని ఒక పక్క పవన్ సారు ఇంకో పక్క లోకేశం సార్ చెప్తుంటే కార్యకర్తలు ఏమో గవేం పట్టించుకోకుండా పంకపాటి వాళ్ళ ఇండ్ల మీదికి పోతున్నారు. గప్పట్ల గవాలు చేసిరు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు. ఇక గిట్ల అయితే గవాళ్ళకు తీర్పిచ్చినట్టు మీకు కూడా తీర్పిస్తారు జనాలు. మరి అందుకే లీడర్లు చెప్పేది కార్యకర్తలు విని కోపాలను లోపల దాచుకుంటే జనాలకు మంచిగా అవుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తారు అని అనబట్టిరుగ్గి ముచ్చటరికైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చేయాలైంది కాబట్టి ఇక పెద్ద మనిషి ఇయ్యాలి మిగురం ముంగటేసుకున్నాడు హరుచుకుని వద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏందే ఇయ్యాల్టి వార్త? లచ్చులు మన అక్క రాజ్యాలు ఇడిచిపెట్టి పోయిరా పాయిద లేకుంటాయరా లచ్చులు మన అక్క ఎన్ని దుకాన్లు పెట్టి తీసేసిన పాయిద లేకుంటాయరా లచ్చులు మన అక్క తోడబుట్టిన తోడును ఎన్ని తెచ్చినా పాయిద లేకుంటాయరా లచ్చులు. అగో ఏందే తాత మళ్ళా ఏదో ఏడుపు ముంగటేసుకున్నావు, మళ్ళేం పుట్టిందా నీకు? అవ ఇక్క ఏడ్చేడ్చే మమ్మల్ని నేలబట్టి తిరిగాదే తల్లి మీ నోళ్ళ మన్ను కొట్ట దుమ్ము కొట్ట ధూళి కొట్ట కదనే తల్లి. అన్నిడిచిన బాణం మా చెర్మిలక్కన ఆగం చేతిరి కాదే తల్లి. మీ ఏడిపే మాకు తలిగిందే తల్లి. 6 లక్షలు మేము అన్యాయం చేసినామా? ఇంతకు గీ అన్నిడిచిన బాణం ఎవలు? కొంపదీసి షర్మిలక్క గురించైనా మా ముసలోడు ఏడ్చేది. ఆయన ఆమె గురించి గీన ఎందుకు ఏడతాడు అని అంటవేందే ఎలక ముద్దానా? తెలంగాణలో ఆమె పెట్టిన పార్టీల కార్యకర్తలంగా ఆయన మేము ఆమె ఇక్కడ పెట్టిన దుకాణాన్ని బంద్ చేసి ఆంధ్రకు పోయినంత మాత్రాన ఆమె మీద మా గుండెలలో పెంచుకున్న అభిమానం ఎండిపోతాయా? సరే ఎండిపోకపోతే షిగురియ్యని గాని ఇంతకు ఆమె గురించి నువ్వెందుకు ఏడుతున్నావో గది చెప్పు మోదాలు. ఆమెను ఐరన్ లెగ్ అని తిడతారు తల్లి. అక్కడ కూడా చెయ్యి పాటి దుకాణాన్ని ఇడిచిపెట్టి పోవాలని ధర్నా చేస్తాను రా లచ్చులు. మా షర్మిలక్క ఏళ్ళు పెట్టిన అది పెంట అవుతుంది తల్లి. మా షర్మిలక్కను ఎవరు చూసినా ఓర్తలేర్రా లచ్చులు. ఎంత గతి ఓర్వంతనం కాకపోతే అందరు మెచ్చుకుంటారా చెప్పు? తెలంగాణలో పార్టీ దుకాణం బంద్ పెట్టి మళ్ళా ఏపీలో చెయ్యి పార్టీల చేరికయ్యే
ఏండ్ల తరబడి ఆ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను పక్కకు నూకే అన్నను ఆగం చేసే. ఓ నీ కళ్ళల్లో కంప కొట్టగానే గౌరీ గౌరీ నీ కడుపులో గింత కుట్ర దాచుకున్నావా అనే పోరి మా అన్నిడిచిన బాణాన్ని ఆగం చేస్తాను కదరా లచ్చులు లచ్చులు మా అక్క నలక తక్కువ చేసి మాట్లాడతాను కదరా లచ్చులు లచ్చులు. ఏ ఊకా ముసలోడా, మీ అక్కేమన్నా నీ ఎదగల లీడర్ అన్నట్టు ఏడవ పడుతుంది ముసలోడా. వాళ్ళ అయ్య వైఎస్ఆర్ పేరు చెప్పుకొని పార్టీలు పెట్టుడు, ఆ దుకాణం బంధు పెట్టి పార్టీలలో చేరికవుడు, కార్యకర్తల మీద పెత్తనాలు చేసుడు చేస్తే జనాలు నమ్మి ఓట్లేస్తారా చెప్పు? అవును, గట్ల చేయబట్టే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదట కదా. ఇంకా మా షర్మిలక్క సొక్క మనిషి అన్నట్టు వాళ్ళ అన్న మీద దుమ్మెత్తి పోసి ఆయనను కూడా ఆగం చేసి నడింట్లో కూర్చుండబెట్టే. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి నడింట్లో కూర్చొని పాపులమో మేము అని పాట పాడాల్సుకోవాల్సిన కథ ఏర్పడ్డది. ఏం చేస్తావురా షర్మిలక్క కథనా కాదా మరి? గద్దెనెక్కుడే కాయస్ అన్నట్టుగా చేస్తే జనాలైనా చూడరానే. అన్నను ఓడగొట్టాలి అన్నట్టు పని చేసింది గాని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని ఎన్నడన్నా ఆలోచనలు చేసిందా మీ షర్మిలక్క? ఓ అప్పటికి మా కార్యకర్తలు మొత్తుకున్నారటనే తల్లి. అక్క మన చెయ్యి పార్టీని ఆంధ్రాలో అధికారంలో తీసుకొచ్చేటందుకు మనం మీటింగ్ల మీద మీటింగ్లను పెట్టాలి, జనాలను కలవాలి అంటే దోసే నాకైతే ఎక్కువ అనే మీకు పీకురీనించాలి అని బెదిరించిందట. ఇక ఏం చేస్తాం చెప్పు? ఇంకేమున్నది, అక్క అనుకున్నట్టే ఆంధ్రాల చెయ్యి పార్టీని ఆగం చెయ్యనే చేసే. అందుకే కదా గీ ఐరన్ లెగ్గు షర్మిలక్క మాకొద్దు, పార్టీని ఇడిచిపెట్టి పోవాలి అని అక్కడి చెయ్యి పార్టీ కార్యకర్తలే ధర్నాలు చేస్తున్నారు. కావాలంటే చూడు పారి. ముఖ్యంగా షర్మిల రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వీధి పాలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోన్లు చేసి కృంగిపోయి బాధపడతా ఉంటే పిసిసి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక గిట్ల అయితే ఓ షర్మిలక్క, ఇక నువ్వు ఆంధ్రాలో దుకాణం బంద్ పెట్టి మళ్ళీ మన తెలంగాణకే రా. మన పాత దుకాణాన్ని తెరిచి ఆ కండువాలు ఆ జెండాలు దుమ్ము దులిపి కప్పుకొని తిరుగుదాం. ఇక ఆర్డు నెంబర్ గానో సర్పంచ్ గా రన్నా నిలబడదాం. ఏం చేద్దాం? అక్కడ మన ఊళ్ళో సర్పంచ్ గా నిలబెడదాం. అయితే మరి లేకుంటే అవునే, నువ్వన్నట్టు ఆ పెట్టిన పార్టీని పట్టుకొని తిరిగినా ఎంతో కొంత పాయిదా ఉండు. ఏ పూటకు ఆ పాట అన్నట్టు ఇక్కడో పాట పాడి ఆంధ్రాకు పోయి అక్కడో పాట పాడతా అంటే జనాలు నమ్ముతారే? అవును పిల్ల, ఆ షర్మిలక్క ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు అదే చెయ్యి పార్టీలను దొంగలు లంగలు అని తిట్టే. ఇప్పుడు ఇక్కడ దుకాణం బంద్ పెట్టి ఆంధ్రాకు పోయి అదే చెయ్యి పార్టీలను నా అన్నదమ్ములు అని. ఆంధ్రాను బాగు చేసేది చెయ్యి పార్టీ అని, మా అయ్య ఊపిరున్న పార్టీ అని. ఆఖరికి నేను ఆయన వారసురాలను కాబట్టి చెయ్యి పార్టీకే ఓటేయాలి, నన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలి అని. ఏం నమ్ముతారా జనాలు గిన్ని తీర్ల మాటలారా? అట్లా అని ఇట్లా అని ఆఖరికి అసలు వారసుడు జగన్ అన్ననే అడవి పాలు చేసే. చచ్చా మన షర్మిలక్కను సొంత పార్టీలే ఇంత నుంచి అవతలికి వీకు అని అన్నారు అంటే ఎంత గతి వచ్చగలరా మన షర్మిలక్కకు? ఏం చేస్తాం మరి? అంతే మనం ఏం చేస్తాం మరి? చెరువు దగ్గర చెరువు వెనుకబాడి మరి కాదానే, పదవే యావన్నట్టు పని చేస్తే జనాలైనా ఊకుంటారా అనే? గా పవనాల్ సార్ని చూడు, పార్టీ ఎన్నిసార్లు ఓటమి పాలైనా, ఎంతమంది ఎన్ని తీర్ల మాటలన్నా పట్టు వదలని విక్రమార్కుని లెక్క జనాల పక్షాన నిలిచిండు. ఇప్పుడు జనాలు ఆయన పక్షాన్ని నిలబడి అందలం మీద కూసుండబెట్టిండ్లు. లీడర్ అంటే అగో గట్లుండాలే, ఎరికేనా? గా పవనాల సార్తోని మా షర్మిలక్కను పోల్తానవా సాలుగంతి. కానీ అరే లచ్చులు, మరి మన షర్మిలక్కన చెయ్యి పార్టీ నుంచి వెళ్ళగొచ్చేది ఉంటే ఏ నీడ లేని పచ్చి అయిపోతుంది కదా ఎత్తరా? నువ్వేం చేస్తావు? నేను చేస్తా. అంతే మనం ఏం చేస్తాం మరి? అంతే ఏం చేయం మనం. నువ్వేం రంది వాడకే తాత, మీ షర్మిలక్కకు పరపతి బాగానే ఉన్నది. అవసరమైతే ఢిల్లీకి పోయి ఏ పువ్వు పార్టీ కండువనో ఇంకేదైనా కండువనో కప్పుకొని వస్తుంది. కానీ ఈ రోజులల్లా జనాలు ఏ పార్టీ కండవ కప్పుకొని తిరుగుతానవు అనేది చూస్తలేరే తల్లి. నువ్వు మాకు ఏం చేస్తానవు అనేదే చూస్తాను. అంతేందుకు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పడిపోయిన సర్కారం చూస్తా అంటే అర్థమైతలేదా నీకు? మరి కాదారా? సరే
నువ్వుగా షర్మిలక్క కోసం ఏడ్చి మనసు పాడి చేసుకోకే పోయిగా ఆమె ఏడుపు ఆమె ఏడుతుంది గాని. అవును మరి మనకేమొత్తంద్రా లచ్చులు సొంత అన్నకే ఎదురు తిరిగిన ఆమెకు సొంత పార్టీ వాళ్ళు ఎదురు తిరుగుడు పెద్ద లెక్కారా చక్కగా పని చేయకుంటే ఎవరైనా ఎగిరితంటారు అన్నాడు. ఇంకా ఆమె గురించి మాట్లాడుతున్నావురా ఏ ఎండకు ఆ గొడుగు వచ్చేటోళ్ళ గురించి మనం ఎందుకు రగ్గింత నారాజవుడు పరిస్థితులు పెట్టినావు మరి చూసిన అరువులా పాపం షర్మిలక్క పరిస్థితి ఎట్లున్నదో. ఆంధ్రాల చెయ్యి పార్టీని గద్దెనెక్కనియాలని తండ్లాడుతుంటే అధ్యక్ష పదవి నుంచి దిగిపోమ్మని లొల్లి పెడుతున్నారట చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు. మరి అక్క ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆఖరికి ఎటు పోతుందో చూడాలి మరి. ఇంకా గీ ముచ్చట్లే కాదు ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూసారు ఇక. నీ యవ్వ పొద్దుగల దాగే పాలల్ల నీళ్లు కలుపుతారు, ఎండకు జ్యూస్ దాగుదామంటే అండ్ల నీళ్లు కలుపుతారు, ఆఖర్కు బండ్లల్ల పెట్రోల్ పోసుకొని తిరుగుదామంటే అండ్ల నీళ్లు కలుపుతారు. ఇదేం కల్తీ కాలం రా నాయన. ఇగో సంగారెడ్డి జిల్లా ఆమ్దోల్ మండలం రాంసాన్పల్లి ఊళ్ళున్న పెట్రోల్ పంపుల ఓ గన్న ట్రాక్టర్ల డీజిల్ పోయించుకున్నాడట. ఇక డీజిల్ రంగు చూసి గిదేంది డీజిల్ తేడా కొడుతుంది అని బంకోలను అడిగితే ఉల్టా పల్టా మాట్లాడిండ్రట. అంతేనా అన్నా? కల్తీ డీజిల్ వచ్చిందని చెప్పేసి అడగడానికి వచ్చినాము. అడగడానికి వచ్చి ఆర్గ్యూ చేసే వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఇదేందని ప్రశ్నిస్తే కొట్టడానికి పైకి వస్తారు. మళ్ళీ వాళ్ళే పోలీసు వాళ్ళని పిలిపించి మా పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్నరా ఉల్టా అన్న మీదకే కొట్టనీకచ్చిండ్రట. ఇక పోలీసోళ్ళొచ్చి డీజిల్ ను చెకింగ్ చేస్తే ఇదేందయ్యా డీజిల్ కలర్ గిట్లున్నది అని అడిగితే మైలేజ్ ఎక్కువ రావాలని డీజిల్ ల కెమికల్ కలిపినాం సార్ గంతే అని బంకోళ్ళు పోలీసోళ్లకు చెప్పిండ్రట. మీరు కెమికలే కలిపిన్రో నీళ్లే కలిపిన్రో అటెన్కి ఏర్పడుతుంది అని శాంపిల్లను టెస్ట్ కు పంపిండ్రట. మరి బంకోలు నిజంగానే డీజిల్ ల నీళ్లు కలిపిన్రో లేకపోతే నియత్గానే అమ్ముతున్నారో తెలియదు గాని పబ్లిక్ గీ ఆనాకాలంలో రోడ్ల మీద నీళ్లే కాదు మీ బండ్లలో కొట్టించే పెట్రోల్ కూడా నీళ్లు రావచ్చు. జర పైలం చూసుకోండి మళ్ళా. గివి లెవెల్లో చేతుల పండ్లు పూల బోకేలు సీట్లు పట్టుకొని పోలీసులతోటి పంచాయతీ పెట్టుకుంటున్నారు కదా. ఏంది కావచ్చు మరి. అరే గెలిచిన కూటమి లీడర్లకు శుభాకాంక్షలు చెప్పేటందుకు వచ్చిర్రో ఏమో. పోలీసులు లోపలికి పంపిస్తలేరు కావచ్చు అని అనుకుంటున్నారు కదా. వీళ్ళంతా అమరావతి రైతులు. కానీ వీళ్ళు పోయింది కూటమి లీడర్లకు కలిసేటందుకు కాదు, తాడేపల్లి గూడెంలో ఉన్న జగనన్న ఇంటికి. అప్పట్లో చంద్రబాబు సారు అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రకటించిండు కదా. ఇక నడిమిట్ల జగనన్న వచ్చి 3 రాజధానులని వైజాగ్ నుంచే పరిపాలన అని ఏదేదో చెప్పే వరకు అమరావతి రైతులంతా ఆగమయ్యారు. ఇక ఇప్పుడు కూటమి గెలుచుడితోనే మళ్ళీ ఎట్లాగో చంద్రబాబు సారు అమరావతిని రాజధానిగా చేస్తాడని ధీమాతోని ఉన్నారట రైతులంతా. ఇక కూటమి గెలుపుకు పరోక్షంగా సహకరించిన జగనన్నకు థ్యాంక్స్ చెప్పేటందుకు గిట్ల వచ్చిర్రట. ఇదేదో పుండు మీద కారం జల్లే కథనే ఉన్నట్టున్నదని పోలీసులు లోపలికి పంపించలేదు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాగో మాకు కలిసే ఛాన్స్ ఇవ్వలేదు, కనీసం ఇప్పుడు ఎమ్మెల్యే అయినాకనన్నా మమ్మల్ని గలవనియారా అని పోలీసులతోటి గట్టిగానే లొల్లి పెట్టుకున్నారు. ఇక పోలీసులు ఎంతకు పంపించకపోయే వరకు రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళందరికీ స్వీట్లను పంచిర్రు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అమరావతి రైతులు జగనన్నను మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టున్నారు కదా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? ఉంటా మరి. టాటా, నమస్తే.